హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో కేసరి చాలా క్విక్గా ఈజీగా చేసుకోగలిగే రెసిపీ అన్నమాట. అయినా సరే ఎక్కడా కూడా కాంప్రమైజ్ ఉండదు. అందుకే ఈరోజు నేను మీకు పనసపండుతో ఒక మంచి కేసరి రెసిపీని చూపించబోతున్నాను. రండి ఎలా చేయాలో వీడియోలో చూసేద్దాం. పనసపండు కేసరి చేయడానికి ఫ్రెష్ పనసపండు తొనలని తీసుకున్నాను. వీటి సీజన్ ఉన్నప్పుడు ఫ్రెష్గా జ్యూసీగా దొరుకుతాయి. ఇక్కడ నేను 12 పనస తొనలను తీసుకున్నాను, పెద్ద సైజువి. ఇప్పుడు వీటిని లోపల గింజలు తీసేసుకోవాలి. చూడండి, ఇలా గింజలు తీసేసుకొని ఈ గింజల్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు వీటిని సన్నగా కట్ చేసుకొని మిక్సీలోకి వేసుకొని పేస్ట్ చేసుకుందాం. పనస తొనలలో గింజలు తీసేసుకున్నాక ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని ప్యూరీ చేసుకోవాలి. ఈ పనస తొనలను చూడండి, ఇలా మెత్తని ప్యూరీ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకుందాం. ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక అందులోకి కాజు వేసుకోవాలి. కాజుని కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. కాజు ఫ్రై అయ్యాక కొద్దిగా కిస్మిస్లు వేసుకొని మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోవాలి. చూడండి, చక్కగా ఫ్రై అయిపోయాయి కాజు. ఇప్పుడు తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే నెయ్యిలోకి 1 కప్పు రవ్వ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. రవ్వని నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలి. కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, రవ్వ చక్కగా ఫ్రై అయిపోయింది. రవ్వని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు సేమ్ కడాయిలోకి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసాక పనసపండు పేస్ట్ని నెయ్యిలోకి వేసేసుకోవాలి. ఈ పేస్ట్ని నెయ్యిలో బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. అడుగంటకుండా ఫ్రై చేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ దాకా ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకున్నాక అందులోకి సన్న ముక్కలుగా కట్ చేసుకున్న పనసపండు ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు 2 కప్పులు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసాక ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. వాటర్ మొత్తం ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వేయించి పెట్టుకున్న రవ్వను వేసేసుకోవాలి. రవ్వ వేసాక ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉండలు లేకుండా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా బాగా రవ్వను ఉడికించుకోవాలి. ఇలా కొంచెం దగ్గర పడ్డ తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్పు షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం బాగా మెల్ట్ అయ్యేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్లేమ్ మాత్రం లోలో పెట్టేసుకోవాలి. హైలో పెట్టేసుకుంటే మాడిపోతుంది. మీరు ఇప్పుడు ఇందులోకి కావాలంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయట్లేదు. మీకు కావాలంటే యాడ్ చేసుకోండి. యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు. నేను యాలకుల పొడి కూడా వేయట్లేదు. ఆ ఫ్లేవర్ వేస్తే మా పిల్లలు తినరు. యాలకుల పొడి వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. చివర్లో కొద్దిగా నెయ్యి వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందాం. నెయ్యి ఎంత వేసుకుంటే కేసరికి అంత టేస్ట్ వస్తుంది. ఇప్పుడు వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేసాక ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చూశారు కదా, పనసపండు కేసరి రెడీ అయిపోయింది. ఇది వేడివేడిగా తిన్నా బాగుంటుంది, లేదంటే రూమ్ టెంపరేచర్లో సర్వ్ చేసుకోవచ్చు. సో ఫ్రెష్గా దొరికే పనస తొనలను తీసుకొచ్చి తప్పకుండా ఈ కేసరిని ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.